మొట్టమొదటగా ప్రార్థన చేద్దాం. ఈరోజు ముఖ్యంగా పతంజలి మహర్షి యోగ దర్శనం ద్వారా తెలియజేసినటువంటి అద్భుత ప్రాణాయామాలు బాహ్య బాహ్య కుంభకం, కుంభకం, అలాగే భస్త్రికాలో సింగిల్ ముక్కు అంటే ఒక్కొక్క ముక్కుతో భస్త్రిక చేయడం, తర్వాత 2 ముక్కుల ద్వారా భస్త్రిక చేయడము. దీని ద్వారా మనము తొందరగా మన శరీరంలో ఉన్నటువంటి చక్రాస్ చక్రాస్‌ని యాక్టివేట్ చేసుకొని కుండలిని శక్తి అంటే సమాధి స్థితి పొందడానికి తొందరగా ఈ ప్రాణాయామాల వల్ల మనకు మేలు జరుగుతుంది. తొందరగా మనం సిద్ధి పొందుతాం. అటువంటి ప్రాణాయామాలు ఈరోజు అభ్యాసం చేద్దాం. మొట్టమొదటగా అందరూ గూడా పరమేశ్వరుడు సృష్టికర్త అని అందరూ గుర్తుపెట్టుకోవాలి. నమస్తే సార్. ఓం నమస్తే. ఆ సృష్టికర్తను ప్రార్థన చేయాలి. మ్యూట్లో పెట్టుకోండి మా. మున్ని మేడం మ్యూట్లో పెట్టండి. ఓకే. తర్వాత చక్కగా నిటారు కూర్చోండి. పరంపిత పరమాత్మను మొట్టమొదట అందరం చక్కగా ప్రార్థన చేద్దాం. ఇంకా కొంతమంది వాన పడుతుంది, అసలు గ్రూప్లో మెసేజ్ కూడా చూసినట్టు లేరు. ఈ యొక్క బద్ధకం అనేది సాధకుడికి ఉండకూడదు. తులసిదాస్ వీడియో ఆన్ చేసుకోవాలి. శ్రీతన్ మీరు వీడియో ఆఫ్లో పెట్టుకోకూడదు. మీ బంగారు ముఖాలు ఒకసారి ఇక్కడ చూపిస్తే మాకు సంతోషంగా ఉంటుంది. రైట్. అలాగే యూట్యూబ్లో కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి వారందరూ కూడా ఈ విధంగా మీరు రోజు ప్రాణాయామం చేయండి. అందరూ కూడా మన బాడీలో అనంతమైనటువంటి శక్తి ఉంది. పరమాత్మ అందరిలో ఒక దివ్యమైనటువంటి శక్తి నింపి పంపించాడు ప్రతి మానవునికి కూడా. ఓకే తులసి, వెరీ గుడ్. అట్లా వీడియో కనిపిస్తుంటే నువ్వు ఏం చేస్తున్నావు అనేది తెలుస్తుంది. రైట్. గ్రూప్లో యాడ్ చేశాను. నువ్వు గ్రూప్లో యాడింగ్ అని అడిగింటే సరిపోయింది. మర్చిపోయి ఈరోజు యాడ్ చేశాను. గ్రూప్లో మెసేజ్ పెట్టాను కాబట్టి అందరు చూసి వచ్చి ఉంటారు. నీకు కూడా యాడ్ చేశాను, నెక్స్ట్ నుంచి వస్తుంటుంది. కాబట్టి అందరూ కూడా ఆ దివ్యమైన శక్తిని జాగృతం చేసుకోవాలి. కుండలిని శక్తి అట్లా జాగృతం చేసుకున్నటువంటి మహానుభావులే హనుమంతుడు, శ్రీకృష్ణుడు, మహర్షి దయానందుడు, ఇటువంటి మహనీయులందరూ కూడా తమలో ఉన్నటువంటి ఆ శక్తిని జాగృతం చేసుకున్నటువంటి గొప్పవారు. ఇది ప్రాణాయామం ద్వారా మనలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ శక్తిని మనం అందరం జాగృతం చేసుకోవాలి. ప్రతి మానవుడు కూడా శక్తి జాగరణ అయినప్పుడు ఆలోచనలు మారిపోతాయి. ఒక దివ్యమైనటువంటి ఆలోచన, పవిత్రమైన భావనలు మనలో ఉద్భవిస్తాయి. ఎప్పుడు ఆ శక్తి జాగరణ కాలప్పుడు ఆలోచనలు బలహీనంగా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఆ పరంపిత పరమాత్మ అందరిలో సమానంగా ఉంచాడు. ఒకరిలో ఎక్కువ, ఒకరిలో తక్కువ భేదాభిప్రాయం లేదు భగవంతుడికి. అందరికీ సమానంగా శక్తి ఇచ్చినప్పుడు సమానంగా ఉపయోగించుకోవడం లేదు. ఒక తండ్రి 5 కొడుకులు ఉంటే 5 సమానంగా ఆస్తి పంచిచ్చాడు. ఒకడేమో తాగుడు వ్యసనాలకు ఉపయోగించాడు, ఒకడేమో దాన్ని బాగా కాపాడి వృత్తి చేశాడు. అట్లనే దేవుడు కూడా అందరికీ సమానంగా ఇంద్రియాలు, శక్తిని సమానంగా ఇస్తే ఒకడు ఆ ఇంద్రియాలను భోగ విలాసాలకు ఉపయోగించి తొందరగా చచ్చిపోయాడు. ఒకడు ఆ ఇంద్రియాలనే పవిత్రంగా ఉంచుకొని ఆ యొక్క దివ్యమైనటువంటి జ్ఞానం పొంది పరమాత్మ సాక్షాత్కారం పొందడానికి యోగి అయి ప్రయత్నం చేశాడు. కాబట్టి ప్రతి మానవుడు కూడా
ఈ విధంగా ప్రయత్నం చేయాలి. అందరూ కళ్ళు మూసుకోండి. మొట్టమొదట ఈశ్వరుని యొక్క ముఖ్య నామము ఓంకారము. రెండు చేతులు ధ్యాన ముద్ర ఉంచండి. నిటారు కూర్చోండి. శ్వాస తీసుకోండి. మొట్టమొదట ఈశ్వరుని ప్రార్థన మంత్రములు. ఎంత అదృష్టం ఉండాలండి, ఉదయం లేస్తూనే ఈ విధంగా భగవంతుని ప్రార్థన వేద మంత్రముల ద్వారా చేయడం చాలా అదృష్టం అండి. ఈ మంత్రంలో చాలా గొప్ప అర్థాలున్నాయి. అందరూ కూడా చక్కగా అర్థపూర్వకంగా ప్రార్థన చేయండి. చేతులు నమస్కారం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం విశ్వాని దేవ సవితా దురితాని పరాశుభాం యద్భద్రం తన్న ఆశుభా. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్తియమామృతాత్. యోగేన చిత్తస్య పథేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోతం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతో అస్మి. ఓం శాంతి శాంతి శాంతి. కరదర్శనం. అందరూ ఇందాక గ్రూప్లో పెట్టాను పరమాత్మ లక్షణాలు. ఒకసారి అందరూ చక్కగా పలకండి. మళ్ళీ కూడా మీరందరూ ఆ బైహార్ట్ చేయండి. అవి నిరంతరం భగవంతుని లక్షణాలు ఎప్పుడు మైండ్లో ఉండాలి, మనస్సులో పెట్టుకొని ఉండాలి. ఈశ్వరుడు సచ్చిదానంద స్వరూపుడు. మీరు అక్కడే పలుకుతూ ఉండండి. నిరాకారుడు, మంతుడు, న్యాయకారి, దయాళువు,
జన్ముడు. శ్రీనివాసులు గారు మీట్లో పెట్టండి. అనాది, అనంతుడు, నిర్వికారుడు, అనుపముడు, సర్వాధారుడు, సర్వేశ్వరుడు, సర్వవ్యాపకుడు, సర్వ అంతర్యామి, అజరుడు, అమరుడు, అభయుడు, నిత్యుడు, పవిత్రుడు, సృష్టికర్త అయి ఉన్నాడు. అతనినే ఉపాసించుట యోగ్యము. చూడండి, మహర్షి దయానంద సరస్వతి 2000 గ్రంథాలు పైన లోకములో ప్రసిద్ధి పొందినటువంటి అన్ని గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అన్ని గ్రంథాలను చదివాడు. మహా గొప్ప యోగీశ్వరుడు. అటువంటి యోగి మన భారతదేశంలో పుట్టి మనం కూడా ఆయన యొక్క సాహిత్యాన్ని చదువుతున్నామంటే ఎంత గొప్ప అదృష్టవంతులం అండి. గొప్ప గొప్ప మేధావులు, సర్వేపల్లి రాధాకృష్ణ, అటువంటి గొప్ప గొప్ప మేధావులు ఆయన పుస్తకాలు చదివి గొప్ప జ్ఞానం పొందారు. కాబట్టి ఆ స్థితిలో మనం కూడా ఉన్నాం. ఎవరు కూడా తక్కువ కాదు. ఎంత మారుమూల పల్లెటూరులో పుట్టినా కానీ దయానంద మహర్షి యొక్క వ్యాఖ్యానం చదువుతున్నారంటే మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఋషుల జ్ఞానం అంత ఈజీగా అందరి దగ్గరికి రాదు. ఎవరు ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళ దగ్గరికి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా చాలా ఈ లక్షణాలన్నిటినీ రోజు హృదయంలో పెట్టుకోండి. పరమాత్మ లక్షణాలను ఆ విధంగా భగవంతుణ్ణి ఉపాసిస్తూ ఉండండి. అజరుడు అంటే పరమాత్మకు, జరం అంటే నాశనం. అజరుడు అంటే నాశనం లేనివాడు పరమాత్మ. అతనికి నాశనం అనేది ఉండదు. పరమాత్మ ఎప్పుడూ ఉంటాడు. కాబట్టి ఇలా ఒక్కొక్క దాని గురించి చాలా లోతుగా విచారణ ఉంది. నిదానంగా అన్నీ తెలుసుకుందాం. మొట్టమొదట ఈరోజు పరమాత్మ లక్షణాలు అయిన తర్వాత మీరు మృత్యుంజయ మంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకోండి. ఫస్ట్ మనం గాయత్రి మంత్రం అర్థం మీకు చెప్పాను. ఇంకొక వీడియో ద్వారా సహనాభవతు అర్థం చెప్పాను. తర్వాత ఇంకో వీడియో ద్వారా విశ్వాని దేవ చెప్పాను. తర్వాత ఈరోజు త్రయంబకం గురించి అందరూ కూడా చక్కగా గ్రహించండి. ఇది త్రయంబకం అనేటటువంటి మంత్రము యజుర్వేదంలో 3వ అధ్యాయంలో 60వ మంత్రం. ఇది మనమందరం కూడా మృత్యుంజయం కావాలి. ప్రతి వాడు కూడా అలా కోరుకోవాలి. అకాల మృత్యు ఎవరికి రావద్దు. నిన్న చూశారు మీరు బస్సు యాక్సిడెంట్లో ఆ చేవేళ్ల దగ్గర ఎంత ఘోర ప్రమాదము చూడండి. 20 మంది స్పాట్ డెడ్, చిన్న పిల్లోళ్ళు కూడా చనిపోయారు. అకాల మృత్యు రోజు జరుగుతున్న యాక్సిడెంట్లు. రోజు అసలు బయటికి పోతే ఇంటికి వస్తారో లేదో నమ్మకం లేని పరిస్థితి. నిద్రపోతే మళ్ళీ లేస్తాడో లేదో అయిపోయా. నిద్రలోనే పోయేవాడు గుండె జబ్బులతో ఎంతమంది ఉన్నారు. రాత్రికి రాత్రే అవుట్. రోగాలన్నీ ఒక్కొక్కరికి భయంకరమైన రోగాలు. 1 కాదు 2 కాదు 10 రోగాలు ఉన్నాయి ఒక్కొక్కరికి. ఎలా పూర్ణ ఆయుష్మంతులు అవుతారు చెప్పండి. కాబట్టి అందరూ ముందు ఆలోచనలను మార్చుకోండి. పవిత్రమైన భావన చేయండి. విశాలమైన హృదయం పెట్టుకోండి. కుంచితమైన భావాలు ఉండకూడదు. పిరికి ఆలోచనలు ఉండకూడదు. ధైర్యంగా జీవించడం నేర్చుకోవాలి. అవన్నీ మీకు ఎక్కడి నుంచి వస్తాయి? మీరు ఇలా యోగ సాధన ద్వారా మీకు లభిస్తాయి. సత్సంగాలు వినడం ద్వారా మీకు ఆ జ్ఞానం కలుగుతుంది. అటువంటి ధైర్యం లభిస్తుంది, స్ఫూర్తి లభిస్తుంది. కాబట్టి మనం పూర్ణ ఆయుష్మంతులం కావాలని దేవుని ప్రార్థించాం. అయితే ఆ మంత్రంలో ఏమి అర్థం ఉంది ఒకసారి అందరూ శ్రద్ధతో వినండి. భక్తులు అందరూ వీడియో ఆన్ చేసుకోవాలమ్మా. భక్తులు భగవంతుని తప్ప మరెవరిని ఉపాసించకూడదు. అర్థం చేసుకోండి. మనకు భగవంతునికి మధ్య ఇంకా ఏ వ్యక్తి ఉండకూడదు, ఏది అడ్డం ఉండకూడదు. నీవు భగవంతుని ఉపాసించాలి తప్ప ఇంకా ఎవ్వరిని ఉపాసించకూడదు. ఎందుకు ఈ పదం వచ్చింది చెప్పండి? ఎవరిని ఉపాసించకూడదు అంటే మధ్యలో చాలా మంది ఈ మధ్యకాలంలో ఈ సాయిబాబాను ఎక్కువ ఉపాసించేవారు, తర్వాత ఈ యేసుప్రభును ఉపాసించేవారు. ఇది ఎక్కువ అయిపోయింది అన్నమాట. అందుకే వేదంలో పరమాత్మ చెప్తున్నాడు, వీడు అజ్ఞాని,
ఈ మానవుడు అజ్ఞాని, భగవంతుని తెలుసు, వీడు ఏది పడితే అది ఉపాసిస్తాడు. ఇంకా ఈ వ్యక్తులు కాకుండా ఇంకా కిందికి వస్తే ఇంకా రాయి ఒకరు ఎవరో ఒకరు పోత పోత ఒక శివలింగం మాదిరి ఒకరు తయారు చేసి అట్లా రోడ్డు మీద ఒక కొంచెం అట్లా దూరంగా ఎడన్నా ఆ తాడిపత్రి రోడ్లో ఒక శివలింగం బొమ్మ పెట్టి ఆడ బొట్లు ఇట్లు పెట్టి దండ వేసి పెట్టాడు అనుకో, ప్రతి ఒక్కడు లే ఆడికి వస్తానే ఇట్లా అంటాడు, ఇట్లా అంటాడు అన్నమాట. ఆ దగ్గరికి వస్తానే ఇట్లా ఏది పడితే అది ఉపాసన చేయడం అది కాదు. ఇందాక చెప్పినాం లక్షణాలు. పరమాత్మకు నిరాకారుడు, ఆకారమే లేదు. ఆకారం లేని దాన్ని నువ్వు ఆకారం సృష్టిస్తే ఎట్లా? తప్పు ఎవరిది? నీది. నువ్వు సృష్టించుకున్నావు ఆకారం ఇట్లుందని. వేదంలో ఆకారమే లేదని చెప్తుంది పరమాత్మకు. అట్లా ఆకారం లేని దాన్ని నీవు ఉపాసించాలి, అది నేర్చుకోవాలి. అది అభ్యాసం చేసేది చేతగాక నీ ఇష్టం వచ్చినట్టు అజ్ఞానివై మూర్ఖునివై ఏవంటే ఇవి ఉపాసన చేస్తే ఇట్లా. అందుకే ఇక్కడ పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు, భక్తులు భగవంతుని తప్ప మరి ఎవరిని కూడా ఉపాసించకూడదు. రామ్నాథ్ అర్థమవుతుందా? కొద్దిగా లోతుగా విచారం చేయాలి ఇవన్నీ కూడా. ఇది మేధావులకు బాగా మీరు పని పెట్టాలి, మేధస్సుకు. బాగా పండిన దోసపండు తనంతట తాను సమయమునకు తొడిమె నుండి వేరైపోతుంది. జాగ్రత్తగా వినండి. బాగా పండిన దోసపండు, దోసకాయ పండు, దోసపండు చూసారు కదా, బుడం పండు, అది బాగా పండిన తర్వాత ఇంకా పూర్తి మాగిన తర్వాత ఏమవుతుంది, తనంతట తానే ఆ యొక్క తీగ నుంచి ఈ దోసపండు వేరైపోతుంది. అసలు అట్ట తీగకు నొప్పి ఉండదు, దీనికి బాధ ఉండదు, అట్లా వేరైపోతుంది. అప్పుడు అది మంచి స్వాదిష్టముగా ఉంటుంది. చూడండి, అప్పుడు చాలా పుష్టిగా ఉంటుందంట అది చాలా. అట్లాగే మేము కూడా పూర్ణ ఆయుష్ను అనుభవించి శరీరమును స్వచ్ఛందముగా, చూడండి, మేము కూడా ఆ యొక్క దోసపండు ఎట్లయితే పూర్తి పండిన తర్వాత తొడిమె నుంచి, అంటే ఇంకా దానికి ఏ బాధ లేకుండా బయటికి విడిపోతుందన్నమాట. అట్లనే మేము కూడా పూర్ణ ఆయుష్ను అనుభవించి శరీరమును స్వచ్ఛందముగా త్యజించి ముక్తిని పొందుదుముగాక. పరమాత్మ మనకు దోసపండు ఉదాహరణ ఇస్తున్నాడు. దోసపండు ఎట్లయితే పూర్తిగా పండిన తర్వాత తుడిమె ఆ యొక్క చెట్టు తీగ నుండి తుడిమె ఊడిపోయి ఇది అది రెండు వేరైతుందో, అట్లా మనం కూడా ఈ శరీరంలో ఉన్నటువంటి జీవుడు పూర్ణ ఆయుష్ అనుభవించిన తర్వాత ఈ శరీరం నుండి ఆ దోసపండు లాగా జీవుడు బయటికి వెళ్ళిపోవాలా, ముక్తి పొందాలా. అంటే ఏ దుఃఖం లేకుండా శరీరాన్ని వదలాలా. అది పరమాత్మ ఇక్కడ మనకు సందేశం చేస్తున్నాడు ఈ మంత్రం ద్వారా. అంటే ఒక మనిషి దుఃఖపడతా శరీరం వదలకూడదు. మనం చూస్తాం రోజు ఎంతో మంది క్యాన్సర్తో చనిపోయి ఏడుస్తూ రోజున హాస్పిటల్లో పడి శరీరాన్ని వదిలిన వాళ్ళు, యాక్సిడెంట్లలో వదిలిన వాళ్ళు, స్వచ్ఛంద మరణం ఈ దోసపండు లాగా ఎంతమంది చనిపోతున్నారు చెప్పండి. దేహాన్ని ఎంతమంది వదులుతున్నారు, ఏ ఆలోచన చేయరండి ఎవ్వరు దీని గురించి. అసలు మనం చనిపోయేటప్పుడు ఎలా దేహాన్ని వదలాలి అది దృష్టిలో ఉండాలి. నువ్వు ఇప్పుడు ఈరోజు గడిచిందా లేదా ఒక్కటే చూస్తున్నావు. దుఃఖం వేదన పొంది చావకూడదు. అది మనకు పరమాత్మ ఇక్కడ సందేశం చేస్తున్నాడు. అందరూ అర్థం చేసుకోండి. ఇది చాలా మీరు అందరూ కూడా లోతుగా విచారణ చేయాలి. కాబట్టి ఈ విధంగా పూర్ణ ఆయుష్ను అనుభవించి శరీరమును స్వచ్ఛందముగా త్యజించి ముక్తిని పొందుదుముగాక. మోక్ష ప్రాప్తికై నిత్యము అనుష్ఠానము చేయుదుముగాక. మనము ప్రయత్నము నిత్యం దేని కొరకు ఉండాలి? ఆ మోక్షమును పొందడానికే మా ప్రయత్నాలన్నీ, మేము చేసే కర్మలన్నీ కూడా మోక్షం పొందడానికే. అంటే మోక్షం పొందడం అంటే ఏంటి? నెక్స్ట్ మళ్ళీ ఏ శరీరము రాకుండా ఉండాలి. మళ్ళీ మానవ శరీరం కూడా వద్దు, వస్తే దుఃఖం ఉంటుంది, మళ్ళీ బంధనంలోనే ఉంటాం. కాబట్టి ఈ జీవుడు, ఈ శరీరంలో ఉన్నటువంటి జీవుడు శరీరం ఈ బంధనం నుండి విడిపడాలి, మళ్ళీ శరీరం లేకుండా చేసుకోవాలి. అటువంటి ప్రయత్నమే నిత్యము మేము చేయుదుముగాక. ఆ మోక్షం కొరకే మా ప్రయత్నాలు, మా కర్మలు అన్నీ అలా ఉండుగాక.
మేము నిరంతరము ఈశ్వరుని యందు, వేదమునందు, వేదోక్త ధర్మమునందు, ముక్తి సాధన యందు శ్రద్ధ వహించెదముగాక. చూడండి, ఈ మంత్రంలో ఇంత లోతైనటువంటి అర్థం ఉంది. మేము నిరంతరము ఎప్పుడు ఈశ్వరుని యందు, ఇందాక చెప్పాం కదా లక్షణాలు, అటువంటి ఈశ్వరుని యందు, మీరనుకున్నటువంటి ఈశ్వరుడు కాదు, మెడలో పాము, ఆ పులి చర్మం ధరించి త్రిశూలం పట్టుకున్న ఈశ్వరుడు గురించి కాదు ఇక్కడ చెప్పేది. వేదములో ఈశ్వరుడు అంటే పరమ ఐశ్వర్యవంతుడు. ఈ సృష్టిలో ఉన్నటువంటి ధనమంతా అతనిదే. అటువంటి ఐశ్వర్యవంతుడైనటువంటి ఆ పరమాత్మకు ఈశ్వరుడని నామము. ఈశ్వరుడంటే నియామకుడు అని అర్థం. ఈ సృష్టి అంతా నియమించి దీన్ని నడిపిస్తున్నాడు కాబట్టి అతనికి ఈశ్వరుడని పేరు. కాబట్టి అందరూ ఆ పరమాత్మ యందు శ్రద్ధ వహించాలి. శ్రద్ధ వహించడమే కాకుండా వేదమునందు అతని జ్ఞానమైనటువంటి ఆ పరంపిత పరమాత్మ సృష్టిలో ఉన్న సమస్త జ్ఞానం, అన్ని పదార్థాల జ్ఞానము ఆ వేదంలో పెట్టాడు. అలాగే మానవులకు కావలసినటువంటి సమస్త జ్ఞానమును అంత వేదంలో ఉంచాడు. ఆ వేదమునందును, వేదోక్త ధర్మమునందును, వేదంలో చెప్పబడిన ధర్మాలున్నాయి. మానవుడు ఏం ధర్మం పాటించాలి, ఆ ధర్మము యందును శ్రద్ధ వహించి ముక్తి సాధనము యందు శ్రద్ధ వహించెదనుగాక. ఈ విధంగా ఈశ్వరుని యందు, వేదమునందు, వేద ధర్మాల యందు ముక్తి సాధన కోసం, అంటే మన ముక్తిని పొందడానికి వాటి యందు నేను శ్రద్ధ వహించెదనుగాక. శ్రద్ధ అంటే విశ్వాసం కలిగి ఉండాలి, అది అన్నమాట. ఇక్కడ శ్రద్ధ అంటే విశ్వాసం. భగవంతుని యందు, వేదం యందు, ఆ వేద ధర్మముల యందు విశ్వాసము ఉంచెదనుగాక అని ఈశ్వరుని ప్రార్థన చేస్తున్నావు. అందరికీ అర్థమవుతుందా? త్రయంబకం మంత్రంలో ఇంత గొప్ప అర్థం ఉంది. మనము మృత్యుంజయం కావాలి, పూర్ణ ఆయుష్మంతులం కావాలి. ఎవరు అకాల మృత్యువు చనిపోవద్దు. పూర్ణ ఆయుష్మంతుడు అంటే 100 సంవత్సరాలు పైబడి జీవించాలి. అది కూడా ఎట్లా? ఆరోగ్యంగా, దోసపండులాగా. అదే ఇక్కడ రాసింది, స్వాదిష్టముగా, సుగంధిం పుష్టివర్ధనం, బాగా సుగంధభరితమైనటువంటి. సుగంధిం అంటే ఇక్కడ ఏంటంటే మంచి బ్రహ్మచర్యమును పాటించి శరీరాన్ని సుగంధభరితంగా చేసుకోవాలి. ఎవరు శరీరములో పూర్ణ బ్రహ్మచర్యాన్ని చక్కగా ఆ మహావ్రతాన్ని ఎవరు పాటిస్తారో, వీర్యమును సంరక్షిస్తాడో, ఆ వీర్యమును దుర్గంధం చేయకుండా సుగంధం చేసుకుంటాడో అతని శరీరము పుష్టిగా ఉంటుందని చెప్తున్నాడు పరమాత్మ. ఆ శరీరం పుష్టిగా ఉంటుంది. అదే నీవు ఆ వీర్యమును దుర్గంధయుక్తం చేశావనుకోండి, దుర్గంధం అంటే వీర్యము దుర్గంధ వాసన వచ్చిందనుకోండి, అప్పుడు అది పైకి రాదు, కిందికి పోతుంది. గుర్తుపెట్టుకోండి, వీర్యము దుర్గంధయుక్తం చేయడం అంటే ఏంటి? నానాక రకాలైన పదార్థాలు తిన్నామంటే, తినకూడని పదార్థాలు, అది దుర్గంధమవుతుంది. వీర్యం దుర్గంధమయ్యి అది పైకి రాదు. అది ఎప్పుడు అధహం అంటే కిందికి పోనీకే ప్రయత్నం చేస్తుంది. ఇంకా అదే వీర్యాన్ని నువ్వు సుగంధభరితం చేసుకోవాలంటే ఆ మంచి ఆహారం తీసుకోవాలి. సాత్వికమైన ఆహారం తీసుకుంటే వీర్యము సుగంధంగా ఉంటుంది. అంటే దుర్వాసన రాదు, చెడ్డ వాసన రాదు, అది సుగంధభరితంగా ఉండి. నిన్న రాత్రి ఒక వీడియో పెట్టాను, చాలా బలపూర్వకంగా ఉంటుంది వీర్యం గురించి. యువకులు వీర్య నష్టం చేసుకోకూడదని చెప్పి ఆ వీడియో పెట్టాను ఒకటి. ముఖ్యంగా యువకులు ఈ యొక్క వీర్యం నాశనం చేసుకుంటున్నారు, తర్వాత వాళ్ళకి సంతానం కలగదు. ఆ వీర్యం అంటే ఏంటి అనుకున్నారు? దాంతో అంత పవర్, అది శరీరాన్ని అంతటిని రక్షించేది, అది సురక్షితంగా ఉంచేది. అది ఇష్టం వచ్చినట్టు దాన్ని నాశనం చేసుకుంటే తర్వాత నువ్వు రోగి అయి చేస్తావు తొందరగా, అంతే. గృహస్థుడు కూడా కేవలం సంతానం కొరకే ఖర్చు పెట్టాలి. సంతానం తర్వాత ఆ భార్య భర్త ఇద్దరూ స్నేహితులు, అన్నా చెల్లెలలాగా, లేదు తండ్రి కూతురులాగా ఉండాలని మనుధర్మశాస్త్రంలో ఉంది. అలాంటి భావన ఉండాలి, అప్పుడు నీ వీర్యం రక్షింపబడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఎందుకు ఇక్కడ అంటే ఆ వీర్యం వల్లే నువ్వు పూర్ణ ఆయుస్సు జీవిస్తావు కాబట్టి అది ఇక్కడ ఈ మంత్రం ద్వారా చెప్పబడతా ఉంది. సుగంధిం పుష్టివర్ధనం.
ఆ సుగంధభరితంగా నీ శరీరంలో ఆ వీర్యమును ఎవరైతే రక్షించుకుంటారో వాళ్ళు పుష్టిగా జీవిస్తారు, పుష్టిగా ఉంటారు. వాళ్ళు ఆ విధంగా పూర్ణ ఆయుష్వంతులైతారు. అందరూ స్త్రీ పురుషులందరూ కూడా గుర్తుపెట్టుకోండి. తమ యొక్క స్త్రీలలో అయితే రజస్సు అంటారు, పురుషులలో అయితే వీర్యం అంటారు. దానికి పేర్లు వేరంతే. కాబట్టి ఆ వీర్యమును మీరు అందరూ కూడా కాపాడుకోవాలి. బ్రహ్మచర్యాన్ని పాటించాలి ప్రతి ఒక్కరు కూడా. ఇది ఒక మహావ్రతం, గుర్తుపెట్టుకోండి. ఆ మహావ్రతం ఎవరు పాటిస్తారో వాళ్ళు ఆ విధంగా ఈ మంత్రంలో చెప్పబడిన విధంగా దోసపండులాగా శరీరాన్ని వదులుతారు, తర్వాత ముక్తిని పొందుతారు. బ్రహ్మచర్యేన తపసా దేవ మృత్యుముపాజ్ఞత అధర్వవేదం చెప్తుంది. మృత్యువును జయిస్తారని చెప్పి బ్రహ్మచర్యం ద్వారా పరమేశ్వరుడు చెప్తున్నాడు. కాబట్టి అందరూ బ్రహ్మచారులు కావాలి. గృహస్థుడు కూడా బ్రహ్మచారిగా జీవించాలి. ఇప్పటి నుంచి అయినా సరే పోయిన కాలం వదలండి, అది రాదు. దాని గురించి ఆలోచనే చేయకండి. ఈ రోజు నుంచి నేను బ్రహ్మచారిగా ఉండాలని సంకల్పం తీసుకొని జీవించండి. చూడండి మీ జీవితం 1 సంవత్సరంలో ఎలా ఉంటుందో మీరే చూసుకోండి. జీవితంలో వదిలిపెట్టరు ఇంకా బ్రహ్మచర్యాన్ని. ఆహా, ఇంత అమృతమా, ఎన్ని రోజులు ఎందుకు నాశనం చేసుకున్నా అని మీరు బాధపడతారు. చూడండి అందరూ కూడా చెప్తున్నా. తర్వాత కళ్ళు మూసుకోండి. ఫస్ట్ భస్త్రికాలో ఫస్ట్ టైప్ భస్త్రిక ఈరోజు చేసి, తర్వాత సెకండ్ టైప్ భస్త్రిక చేసిన తర్వాత బాహ్య కుంభకము, అంత కుంభకము. ఏమా ఇంతవరకు చెప్పినది పాఠం అర్థమైందా మీకు అందరికీ? త్రయంబకం మంత్రం. ఎస్, అట్లా 2 చేతులు చూపించాలి, బాగా అర్థమైంది. ఏం రామ్నాథ్ నీకు అర్థం కానట్టుంది, నువ్వేం చేతులే పైకెత్తలే. ఓకే రైట్. ఫస్ట్ రైట్ నోస్ క్లోజ్ చేయండి. ఎడమ ముక్కుతో గాలి పీల్చుకోండి, ఆపోజిట్ వదలండి. ఇది ఫస్ట్ టైప్ భస్త్రిక. ఈ ముక్కుతో తీసుకోవడం, ఈ ముక్కుతోనే వదలడం. ఇలా ఒక 11 సార్లు చేయండి. ఇక్కడ తీసుకొని ఇక్కడ వదలడం. చాలా మంచి ప్రతిసారి రైట్ నుంచి తీసుకొని లెఫ్ట్ వదిలేయాలా 13 టైమ్స్? ప్రతిసారి అట్లనే. మళ్ళా చేయి మార్చినప్పుడు ఈవల నుంచి ఈవలకు మళ్ళా ఆపోజిట్ వస్తుంది. వెరీ గుడ్. ఇలా డౌట్ అడగాలి. ఎవరైనా తెలియని వాళ్ళు డౌట్ అడగండి, నో ప్రాబ్లం. ఈ కాలము అందరూ బాగా చేయండి మా, ఎందుకంటే వాతావరణం అంతా చేంజ్ అయిపోతుంది. జలుబు, దగ్గు ఇవన్నీ ఎక్కువ వస్తాయి. బాగా లోతుగా తీసుకోండి. ఇలా ప్రాణాయామం చేయడం ద్వారా ఇందాక చెప్పాను కదా, ఆ యొక్క వీర్యం అనేది మన శరీరంలో తయారైనటువంటి వీర్యము ఊర్ధ్వంగా ప్రవహిస్తుంది. అంటే కిందికి పోకుండా పైకి, ఊర్ధ్వం అంటే పైకి అన్నమాట. ఊర్ధ్వ రేతస్కులు అవుతారు. ప్రాణాయామం చేయడం వల్ల వీర్యం అనేది శరీరంలో ఊర్ధ్వంగా ప్రవహించి ఈ యొక్క చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి అతనికి ఊర్ధ్వరేతస్కు వస్తుంది. గుర్తుపెట్టుకోండి. మనిషి ఏమి చేయకుండా తయారైపోయాడండి. ఏమి చేయడు, ఊరికే కూర్చుంటే అన్ని రావాలా, ఊరికేనే రావాలా, అన్ని లోకంలో అన్ని ఊరికే కూర్చుంటే రావాలా. ఎట్లా వస్తాయండి? పురుషార్థం చేయకుండా, కష్టపడకుండానే అన్ని దుఃఖాలు పోవాలంటే ఎట్లా పోతాయండి? ఒక్కటే సూత్రం గుర్తుపెట్టుకోండి. వైశేషిక దర్శనంలో కనాద మహర్షి చెప్పాడు, మనము దుఃఖాలను తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసి పోగొట్టుకోవాలి, కానీ ఊరికే పోవు. అత్యంత పురుషార్థం అంటాడు కనాద మహర్షి. అత్యంత పురుషార్థం చేస్తేనే దుఃఖం పోతుంది తప్ప అన్యదా పోదు.
కాబట్టి పురుషార్థం బలంగా దండిగా ఉండాలి. పురుషార్థం అంటే పరిశ్రమ. ఎంఐ చేస్తూ ఉండాలి అందరూ. రైట్. విశ్రాంతి బాగా చేస్తే చెమటలు వస్తాయి. కఫం వస్తే ఏదన్నా ఒక టవాల్ పెట్టుకోండి, తుడుచుకోవాలి. ఈ విధంగా మీరు ఈరోజు చూపించినటువంటి ఈ ప్రాణాయామాలను రోజు చేయండి. నిరోగిగా త్రయంబకం మంత్రంలో ఎలా చెప్పబడిందో దానికి అనుగుణంగా మీ జీవితం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్లో చూసే వాళ్ళందరూ కూడా ఈ విధంగా ప్రాణాయామాన్ని అభ్యాసం చేయండి. హాస్పిటల్ ముఖం చూడాల్సిన అవసరం ఉండదు. ఏ మానవుడు కూడా హాస్పిటల్కే పోకపోతే ఆ పరికరాలు కనిపెట్టాల్సిన అవసరం ఏముంది? రోగి అయితేనే అవన్నీ అవసరం. ఇంతవరకు ఈ బాడీకి సెలైన్ బాటిల్ లేదు, సూది లేదు, అవన్నీ వేస్టే కదా. ఎవరికి అవన్నీ? రోగులకు అవన్నీ. నువ్వు రోగే కాకుంటే అవన్నీ అవసరం లేదు, మందులు కూడా అవసరం లేదు. నీ రక్తం ఎప్పుడు శుభ్రంగా ఉండాలి, నీ బాడీలో నీ ఆలోచన పరిశుద్ధంగా ఉండాలి, అప్పుడు రోగం రాదు. ఆలోచనలలో అశుద్ధి ఉన్నప్పుడు ఖచ్చితంగా రోగం వస్తుంది. లెఫ్ట్ రైట్ నోస్ తీసుకోండి, లెఫ్ట్ వదలండి. చేస్తూ ఉండండి. శారీరక రోగాలు, మానసిక రోగాలు అన్ని దూరం అవుతాయి ప్రాణాయామం ద్వారా. ఈ మానసిక రోగాలు పోగొట్టుకోవాలమ్మా అందరూ. శారీరక రోగాలు ఎలా వస్తాయి? ముందు మానసిక రోగాల నుండి శారీరక రోగాలు వస్తాయి. ముందు మానసిక రోగముల నుండి శారీరక రోగాలు వస్తాయి. అందుకే ముందు మానసిక రోగాలు పోగొట్టుకోవాలి అందరూ. మానసికంగా చాలా బలంగా ఉండాలండి. ఎంత బలం అంటే అంత మానసిక బలం ఉండాలి మీకు అందరికీ. ఎప్పుడు కృంగిపోవద్దు మనిషి. ఎప్పుడు కుంగిపోతాడు మనిషి? సమస్యలు వచ్చినప్పుడు కుంగిపోతాడు. ఒక మనిషి యొక్క మనస్సు బలం ఎప్పుడు బయటపడుతుంది? ఆ సమస్యల్లో బయటపడుతుంది. వీడు ఎంత బలంగా ఉన్నాడు, సమస్య వచ్చినప్పుడు కూడా ఏమి విచలితుడు కాకుండా ఉన్నాడే, అది అక్కడ బయటపడుతుంది, సామాన్యంగా కాదు. మరొక విషయాన్ని చేస్తూ ఉండండి, వింటూ ఉండండి. సమస్యలు కూడా ఎవరికి వస్తాయంటే గొప్ప వాళ్ళకే వస్తాయి. గుర్తుపెట్టుకోండి. సామాన్యులకు సమస్యలు రావు. ఏ మనిషి గొప్పవాడైతుంటాడో వాడికి సమస్యలు ఎక్కువ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. మీరు సమస్యలు వచ్చినాయని చింత చేయకూడదు. ఈ సమస్య నుంచి ఆలోచించండి, దీని నుంచి ఎట్లా బయటపడాలి, మార్గం ఏంటి, ఆ సమస్యను మళ్ళీ రాకుండా చేయడానికి ఏం చేయాలి నేను, అప్పుడు నువ్వు బయటపడతావు. ఓకే, స్టాప్. ఇలా 11 సార్లు చేసి విశ్రాంతి తీసుకోండి. తర్వాత మీకు జీవితంలో బయట నుండి కానీ, మీ కుటుంబంలో నుండి కానీ, స్నేహితుల దగ్గర నుండి కానీ, లేదు బంధువుల దగ్గర నుంచి
సమాజం నుంచి మీకు సమస్యలు రాకుండా ఉండాలంటే మీ నాలుక కంట్రోల్లో ఉండాలి. మాట అదుపు తప్పకూడదు. సమస్యలన్నీ నాలుక వల్లే వచ్చేది, గుర్తుపెట్టుకోండి. ఈ మాట అనేది మీరు చాలా దాన్ని చక్కగా కత్తి కంటే ప్రమాదకరమైనటువంటిది. దాన్ని ఎంతో జాగ్రత్తగా ఉపయోగించాలి. మాట మాట్లాడేటప్పుడు చాలా రిక్వెస్ట్, పొలైట్, సున్నితంగా, కోమలంగా, సరళంగా దానికి ఒక శిక్షణ ఇవ్వాలి మాటకు. అప్పుడు మీకు సమస్యలు రావు, కుటుంబంలో కూడా రావు. రే భార్యతో ఎలా మాట్లాడాలి, కొడుకుతో ఎలా మాట్లాడాలి, తండ్రితో ఎలా మాట్లాడాలి, అమ్మతో ఎలా మాట్లాడాలి, బిడ్డలతో, ఇలా అన్ని నేర్చుకోవాలండి. ట్రైనింగ్ తీసుకోవాలి మాటలు. ఆ మాటలు ట్రైనింగ్ ఎక్కడ జరుగుతుంది? ఇలా సత్సంగాల్లో పాల్గొనాలి, స్వాధ్యాయం చేయాలి, ఋషుల గ్రంథాలు చదవాలి. అప్పుడు మాట నాలుకకు ట్రైనింగ్ శిక్షణ ఉంటుంది. చక్కగా ఉపయోగిస్తావు, మధురంగా మాట్లాడతావు, ప్రీతిపూర్వకంగా మాట్లాడతావు. సమస్య ఉండదు, నీకు సమస్యలు రావు. లేకపోతే అన్ని సమస్యలే. బయటికి పోతావు, వాంతో గొడవ పెట్టుకొని వచ్చావు అనుకో, ఇంట్లో మనశ్శాంతి ఉండదు. అదే చింతిస్తుంటావు అనమాట. వాడిని ఏం చేయాలి, ఇదే పని, ఇంకా టైం అంతా వేస్ట్ అయిపోతుంది. కుటుంబాలు కూడా నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఈ విధంగా మాట కంట్రోల్ లేక. ప్రతి ఒక్కరికి కూడా, రాజకీయ నాయకులకు కాదు, అందరికీ, ప్రతి సామాన్య గృహస్థుడు ఎవరికైనా సరే మాట అదుపులో ఉండాలి. ఇప్పుడు భస్త్రిక తర్వాత, భస్త్రికలో సెకండ్ అంటే కొంచెం బాగా నిదానంగా దీర్ఘంగా తీసుకోండి. దీర్ఘంగా 2 ముక్కులతో వదలండి. జీవితంలో గుండె రోగాలు, అలాగే ఊపిరితిత్తులకు సంబంధించిన రోగాలు, అలాగే ఈ యొక్క సైనస్ ప్రాబ్లమ్స్, మొత్తం బ్రాంకైటిస్, సైనసైటిస్, మైగ్రేన్, ఆస్తమా, టీవీ, అన్ని రోగాలు పోతాయి మా భస్త్రికతో, గుర్తుపెట్టుకోండి. సైనస్ సంబంధించి, కఫానికి సంబంధించిన రోగములన్నీ పోతాయి. మీరు ఒక్కరే కాదు, మీ ఇంటిల్లిపాది అందరూ చేయాలి. మీరు ఒక్కరే ఆరోగ్యంగా ఉంటే ఏమొస్తుంది? మీ భార్య చేయాలి, మీ పిల్లలు చేయాలి యోగా. అందరూ, సర్వ మానవులు చేయాలి. యోగం అనేది మానవుని యొక్క ధర్మం, స్వధర్మం అది. అందుకే గీతలో శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడు, స్వధర్మో విగుణః పరధర్మో భయావహ. మీరు మీ స్వధర్మాన్ని విడిచిపెట్టారు, మీరు యోగాన్ని విడిచిపెట్టారు కాబట్టి పరధర్మంలో ఉన్నారు. అది అతి భయంకరమైనది. అర్జున అంటాడు, పరధర్మం అనేది భయంకరమైంది, మృత్యు కన్నా భయంకరమైంది అది. అందుకే అందరూ స్వధర్మంలో ఉండండి. స్వధర్మం యోగం. యోగం అంటే అహింస. యోగం అంటేనే అహింస, గుర్తుపెట్టుకోండి. ఎవరిని హింసించకుండా ఉండడమే యోగం. ఎవరిని బాధ పెట్టకుండా జీవించడమే యోగం. ఎవ్వరికి నష్టం కలిగకూడదు, దేనితో, శరీరంతో గాని, మాటలతో గాని, మనస్సుతో గాని బాధ కలిగించకుండా నీవు జీవించగలిగినావా, అది యోగం. కఫం రావాలి ముక్కుల ద్వారా, ఊపిరితిత్తులలో ఉన్నటువంటి కఫం బయటికి రావాలి. అమ్మాయి చేస్తున్నావా భారతి? చెయ్యి. ప్రాణాయామంతో నీవు 24 గంటలు పనిచేసినా కానీ అలసిపోవు, గుర్తుపెట్టుకో.
నీకు అలసట చిరాకు గాని అలసట గాని ఎప్పుడు రాదు. ప్రాణాయామం చేసేవారికి చిరాకు పడడు. 2 గంటలు కాదు, 2 గంటలు కాదు, ఎన్ని గంటలైనా పనిచేస్తాడు. అన్ని గంటలు పనిచేసినా అలసిపోడు. ఓకే, స్టాప్. ఈ విధంగా భస్త్రికా ప్రాణాయామాన్ని 5 నిమిషాల వరకు అభ్యాసం చేయండి. అతి పురాతనమైనటువంటి ప్రాచీనమైనటువంటి విద్య యోగ విద్య, సనాతనమైన విద్య, సనాతన ధర్మం యోగం. నాకైతే పూర్తిగా నానిపోయినాను చెమటలతో భస్త్రికాతోనే. వ్యాయామం కంటే ఎక్కువ వస్తుందండి చెమట. పూర్తి కాన్సన్ట్రేటెడ్తో చేయాలి. మీరు ఏ పని చేసినా కాన్సన్ట్రేషన్ పెట్టి పని చేయండి. యోగాభ్యాసి కాన్సన్ట్రేషన్తో పని చేస్తాడు. ఏదైనా సరే చిన్న పని కూడా శుద్ధిగా చేస్తాడు. యోగికి మించిన ఐశ్వర్యవంతుడు లేడని వేదం చెప్తుంది. ఐశ్వర్యవంతుడు అంటే యోగే. అందరికంటే ధనవంతుడు యోగి, అందరికంటే వీరుడు యోగి. అందుకే తస్మాత్ యోగి భవ అర్జున. అర్జున, నువ్వు మొట్టమొదట యోగివిగా. అన్ని అర్థమవుతాయి నీకు, అన్ని సందేహాలు దూరమవుతాయి. తర్వాత బాహ్య కుంభకం, పతంజలి మహర్షి చెప్పినటువంటి ప్రాణాయామం ఇది. యోగ దర్శనంలో యాక్చువల్గా అయితే మనము ఈ ప్రాణాయామాలు చేయడం వలన, ఈ బాహ్య కుంభకం అంతఃకుంభకం చేయడం వలన మనము తొందరగా సిద్ధి అనేది కలుగుతుంది. సిద్ధి కలిగినప్పుడు మనిషి చాలా ఆనందంలో ఉంటాడు. సిద్ధి కలగలేకున్నంత వరకు ఆనందం అనేది అతనికి ఉండదు. కాబట్టి ఈ ప్రాణాయామాలు చేసి సిద్ధి పొందాల ప్రతి మానవుడు కూడా. రెడీ? ఫస్ట్ గాలిని పీల్చుకోవాలి. ఒకేసారి పూర్తిగా తీసేయాలి. అది ఎట్లా తీసేయాలనేది కూడా పతంజలి మహర్షి చెప్పాడు. వాంతికి అయ్యేటప్పుడు వమనం అయ్యేటప్పుడు ఎంత వేగంగా వస్తుంది, నోరిట్లో అడ్డం పట్టుకున్నా ఆగదు, అది వచ్చేస్తుంటుంది అన్నమాట. అంత వేగంగా గాలిని వదలాలి. వదిలిన తర్వాత ఇంకా తీసుకోవద్దు, అన్ని బ్లాక్ చేయాల, కుంభకంలో ఉంచాల. ఎంతసేపు ఉంటావు అంతసేపు, ఉండగలిగినంతసేపు ఉండండి. మొదట్లో అయితే మీరు 30 సెకండ్ల వరకు కూడా ఉండలేరు, 10 సెకండ్లకు కూడా ఆగిపోతారు కొత్తగా చేసేవాళ్ళు. ఎందుకంటే ఊపిరితిత్తులలో స్టామినా ఉండదు. కానీ మీరు ఎంతవరకు ఉండగలుగుతారో అంతవరకు ఉండండి. ఉండలేనప్పుడు మళ్ళీ మెల్లిగా గాలి తీసుకోండి. మళ్ళా అదే విధంగా క్రియ చేస్తూ ఉండాలి. గాలి తీసుకున్నాక మళ్ళీ వదలాలి. మళ్ళీ ఉండగలిగిన సేపు ఉండాలి. మళ్ళీ మెల్లిగా తీసుకోవాలి. మళ్ళీ పూర్తిగా తీసేయాలి. అట్లా 11 సార్లు చేయండి. రెడీ? రెడీ? ఇంకోసారి.
ఇంతకాలం మీ శరీరాన్ని మీరు భోగం కొరకు ఉపయోగించారు. ఇక నుండి యోగం కొరకు ఉపయోగించండి. ఇక నుండైనా తెలిసిన నాటి నుండైనా యోగం కొరకు ఉపయోగించండి. భోగం కొరకు కాదు శరీరం. భోగం కొరకైతే కేవలం పశుపక్షాది శరీరాలు, అవి కేవలం భోగించుటే దాని పని, భోగించడమే దాని పని. మనిషి శరీరం భోగించడానికి కాదు, యోగించడానికి, యోగం చేయాలి. ఉండలేనప్పుడు తీసుకుంటుండండి, మళ్ళీ పూర్తిగా వదులుతుండండి. 11 సార్లు చేయండి అందరు అభ్యాసాన్ని. ఇలా వదిలిన తర్వాత కుంభకంలో ఉన్నప్పుడు మలద్వారం మనం లెటిన్ వచ్చేటటువంటి ద్వారాన్ని గట్టిగా బిగించి పైకి లాగాల. ఆ రంధ్రంను, ఆ ద్వారాన్ని టైట్ చేయాల, పైకి లాగండి. ఓకే, స్టాప్. ఇలా 11 సార్లు చేసిన తర్వాత విశ్రాంతిలో ఉండండి. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాః మాగృతః కస్య స్విద్ధనం. మనము ఈ జగత్తులో ఎలా భోగించాలనేది పరమాత్మ చెప్తున్నాడు. త్యాగభావంతో అనుభవించాలి తప్ప కోరికతో, లోబివై, ఆశతో అనుభవించకూడదు. త్యాగివై అనుభవించాలి. మాగృతః కస్య స్విద్ధనం అని పరమాత్మ చెప్తున్నాడు. ఈ ధనమంతా నాది, పరమాత్మది ధనం, మంది కాదు. మనం ఎంత బాడెక్కి వచ్చినాం. నువ్వు బాడి ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లుంటావు? నీదే ఏమన్నా ఇల్లు? అట్లనే ఉండాలి. ఇక్కడ ఈ లోకంలో నువ్వు బాడి ఇంట్లో ఎలా ఉన్నారో అలా ఉండాలి, అంతే. నువ్వు సొంత ఇంట్లో మాదిరి నువ్వు అనుకోకూడదు. ఇదంతా అందరికీ బాడి ఇల్లే. ఇది ఈ లోకమంతా పరమాత్ముని ఇల్లు. ఆ ఇంట్లో కొన్నాళ్ళు అద్దెకు వచ్చినావు. అద్దెకు వచ్చినప్పుడు మట్టగా మర్యాద ఉండాలి. నీ ఇష్టం వచ్చినట్టు చేసినావంటే వాతలు పడతాయి. తర్వాత అంతఃకుంభకం, లోపల నింపండి గాలిని. ఉండాలి, లోపల నింపి ఉండాలి. ఉండినంతసేపు ఉండండి, మెల్లగా వదలండి. అది కూడా ఈ ప్రాణాయామాలు మీరు చేసేటప్పుడు మీ పరిసరాలు శుభ్రంగా ఉన్నాయా లేదా, అక్కడ మంచి దుర్గంధం వాసన ఏమైనా వస్తా ఉందా ఆలోచన చేసుకోండి. పరిసరాల పరిశుభ్రత లేకుండా యాడంటే ఆడ కూర్చొని ప్రాణాయామం చేయవద్దు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడు, మంచి ప్లేస్, వాతావరణము బాగా మంచిగా ఉండాలి, అక్కడ చాలా ప్రశాంతంగా ఉండాలి. మీరు కూర్చున్నప్పుడు ప్రాణాయామం చేసేటప్పుడు ఆ గాలి కూడా మంచి గాలి వస్తూ ఉండాలి. అది
పొల్యూటెడ్ అంటే కలుషితమైన గాలి ఉన్న చోట కూర్చొని చేయకూడదు. చేస్తే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ కూర్చునేటువంటిది ఒక ఆసనం కూడా మీరు కరెక్ట్‌గా ఏర్పాటు చేసుకోవాలి. కూర్చొని అభ్యాసం చేయాలి. రెడీ చేస్తూ ఉండండి. 'ఏమ్మా భారతి చేస్తున్నావా?' పదకొండు సార్లు చేయండి అందరూ. సంఖ్య చేస్తుండాలి. ఏమ్మాయి ఆరుహి, మాటల తర్వాత ముందు చేయి యొక్క అభ్యాసం. నువ్వు ఏం పనింది నీకు మాటలు? ఇది చేసేటప్పుడు ఎవరు మాట్లాడొద్దు మా ఎవరితో. మీరు అదే ఇళ్లలో కూర్చుంటే ఇదే వ్యవహారం మీది. మాటలు పెట్టుకోవద్దు. దిక్కులే చూడవద్దని కృష్ణుడు చెప్తున్నాడు. ఒకసారి కూర్చుంటే ఇంకా దిక్కులు చూడవద్దు, కళ్ళు తెరవద్దు. శ్రీనివాసులు సార్ గారు చేస్తున్నారా? బాగా పీల్చు పైకి. చూడండి, మన సొంత ఇల్లు భగవంతుని యొక్క రాజ్యం, మోక్షం. అదే మనకు అందరికీ సొంత ఇల్లు. ఆ ఇంట్లోకి పోతేనే మనం మనశ్శాంతిగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం, సంతోషంగా ఆనందంగా జీవిస్తాం. మనం అద్దె ఇంట్లో ఉన్నంత కాలము సుఖంగా ఉండలేరు. ఇదందరికీ లోకమంతా, ఈ శరీరం ఇదంతా అద్దె ఇల్లే అందరికీ. కాబట్టి ఈ అద్దె ఇంట్లో నుంచి ఎప్పుడెప్పుడు బయటపడాలా, ఎప్పుడు సొంత ఇంటికి పోవాలా అని ఆలోచన చేయండి. సొంత ఇల్లు మోక్షం, ముక్తి. ఆఖరిసారి అందరు పిలుచుకోండి. ఓకే, ఇలా 11 సార్లు బాహ్య అంతఃకుంభకం చేయండి. జీవితంలో మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ ఎన్నడూ రావు. ఎందుకంటే మన శరీరానికి కావలసినంత ఆక్సిజన్ అంతా మీరు బాగా పీల్చుకున్నారు. పీల్చుకొని కొద్దిసేపు కుంభకం చేశారు. కుంభకం వల్ల ఊపిరితిత్తుల్లో స్ట్రెంత్ పెరుగుతుంది. ప్రాణానికి శక్తి పెరుగుతుంది. మన శరీరంలో పంచ ప్రాణాలు ఉన్నాయి. ఆ ప్రాణాలు లేకపోతే ఈ శరీరం నడవదు. ఇదంతా కూడా ప్రాణాలకు శక్తిని కలిగించేదే ప్రాణాయామం. అందుకే మనకు ఋషులు ఏం చెప్పారంటే, ప్రాణాయామ పరం తపః, ప్రాణపిత, ప్రాణమాత, ప్రాణ బ్రహ్మ. ఈ ప్రాణాల గురించి ఎంత విశిష్టంగా ఉందంటే ఉపనిషత్తుల్లో ఋషులు అంత గొప్పగా రాశారు. అసలు దీని ఎట్లా, ఈ ప్రాణాలు ఎన్ని ఉన్నాయి, ఏ స్థానంలో ఏ ప్రాణం ఉంది, దాన్ని ఏ విధంగా మనము శక్తివంతం చేయాలి, యాక్టివేట్ చేయాలి అనేది కూడా తెలియదు ఎవరికి.
ఏదో ఊరికే జీవిస్తున్నారు అంతే. తెలుసుకొని జీవించడం వేరు, తెలియకుండా జీవించడం వేరు. చాలా డిఫరెన్స్ ఉంటుంది. తెలుసుకున్నప్పుడు హ్యాపీ ఉంటుంది, తెలియనప్పుడు హ్యాపీ ఉండదు. కాబట్టి అందరు కళ్ళు మూసుకోండి. తర్వాత శాంతి పాఠం చేస్తాం. ఈ విధంగా యూట్యూబ్లో కూడా మీరు అందరూ చూసేవారందరూ కూడా ఈ ప్రాణాయామాలు అభ్యాసం ఈ వీడియో పెట్టుకొని ఈ విధంగా అభ్యాసం చేయండి. బాగా నేర్చుకున్న తర్వాత సొంతంగా ప్రాక్టీస్ చేయండి. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. కరదర్శన్. తర్వాత స్లోగన్స్ చెప్పబోయే ముందరగా మా ఇక్కడ యోగా సభ్యులు అందరూ ఒక్కొక్కరు దగ్గరికి రండి, మైక్ దగ్గరికి రండి, అందరూ వీడియో దగ్గరికి రండి. ఇక్కడ యూట్యూబ్ లో కొత్తగా చూసి నేర్చుకునే వాళ్ళకు మీరు కూడా వాళ్ళకు ఒక మంచి మెసేజ్ చెప్పండి. వాళ్ళు ఎలా ఈ ప్రాణాయామాలు యోగా చేసి వాళ్ళు ఎట్లా బాగుపడాలి అనే విషయం చాలా సంవత్సరాల నుంచి శిష్యులందరూ చేస్తున్నారు. ఒక్కొక్కరుగా ఫస్ట్ రామ్నాథ్ మీ యొక్క యూట్యూబ్ వీక్షకులకు అందరికీ తెలియచేయండి. ఒక్కొక్కరు పరిచయం చేసుకొని అట్లా తెలియజేయండి. అందరికీ నమస్తే. నా పేరు రామ్నాథ్ యాదవ్. నా స్వస్థలం జమ్మలమడుగు. వృత్తిరీత్యా నేను బెంగళూరులో ఉంటాను. గత 3 సంవత్సరాలుగా నేను ఈ యోగా క్లాస్కి అటెండ్ అవుతున్నాను. అయితే నేను ఆన్లైన్ ద్వారానే అటెండ్ అవుతున్నాను. అయితే ఈ 3 సంవత్సరాల్లో నేను యోగా చేస్తున్నంతసేపు నాకు చిన్న చిన్న నేను ఎప్పుడే కానీ హాస్పిటల్ మొహం చూడలేదు. సో ఇది యోగా చేయడం వల్ల నేను అప్పుడు ఆరోగ్య స్థితిని ఇంతకుముందు ఎలా ఉందో అట్లే నిలుపుకోదలుచుకున్నాను. ఇలాగే కంటిన్యూ చేస్తూ ఈ స్థితిని, అంటే మనకి ఉన్న స్థితిని మనం అతి భోగాలు పోవడం వల్ల ఉన్న స్థితి నుంచి అధమ స్థితికి పోతాము. సో ఇదే యోగా చేయడం వల్ల మనం ఉన్నత స్థితికి పోకపోయినా పర్వాలేదు, కానీ ఉన్న స్థితిలో అయితే ఉంటాము. యోగా ఇంకా బాగా చేస్తే ఉన్నత స్థితికి పోతాము. సో అందరూ వజ్రాసనంలో కూర్చోండి. నెక్స్ట్ మదన్ మోహన్ రెడ్డి సార్ గారు. యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళకు మీరందరూ ఇలా చేస్తున్నారనేది వాళ్ళకు మీ అనుభవాలు చెప్పినప్పుడు వాళ్ళు మేము కూడా చేయాలి అని వాళ్ళు అనుకుంటారు అన్నమాట. అందరూ ఈ విధంగా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః అని వేదం చెప్తుంది. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ నిరోగులు కావాలి, ఎవరు రోగగ్రస్తులు కాకూడదు. సార్ ఒకరు మాట్లాడేటప్పుడు మిగతా వాళ్ళందరూ మైక్ ఆఫ్ మిగతా వాళ్ళు మైక్ ఆఫ్ చేయండి. అందరికీ నమస్తే. నా పేరు మదన్ మోహన్ రెడ్డి. నేను జమ్మలమడుగు నుంచి ప్రతిరోజు యోగా క్లాస్కి అటెండ్ అవుతా ఉన్నాను. గత 3 సంవత్సరాలుగా యోగా క్లాస్కి అటెండ్ అవుతా ఉన్నాను. నాకు యోగా క్లాస్ అటెండ్ కాకముందుకు తర్వాతగా చాలా తేడా కనిపిస్తుంది. మానసికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ అన్నిట్లో చాలా తేడా వచ్చింది. అందరూ కూడా యోగా ప్రతిరోజు అభ్యాసం చేస్తే ప్రతి వ్యక్తిలో కూడా మార్పు అందరూ కూడా చేయాలని కోరుకుంటున్నాను. నమస్తే అందరు. ధన్యవాదాలు సార్. బాగా నిదానంగా స్పష్టంగా చెప్పండి, ఏం ఇబ్బందులు. నెక్స్ట్ శ్రీనివాసులు గారు. నా ప్రియమైన శిష్యుడు, యోగా భక్తుడు, ప్రియ శిష్యుడు, గౌరవనీయులు అంటే మిగతా వాళ్ళు అప్రియమని కాదు దాని అర్థము. మిగతా వాళ్ళు కూడా ప్రియమే, కానీ ఈయన ప్రియములోకెల్లా ప్రియమైన వాడు.
ప్రతి ఒక్కరు కూడా నేను అతన్ని ఆదర్శంగా తీసుకోండి, మీరు మిగతా వాళ్ళు కూడా అని అనేక సందర్భాల్లో చెప్పాను. అందరికంటే పెద్దవాడు, కానీ చిన్న పిల్లవాడి అందరికంటే చిన్న పిల్లోడు ఎలా చేస్తాడో అలా చేస్తాడు. మ్యూట్ లో పెట్టండి తులసిదాస్ గారు, వీడియో ఆన్ పెట్టుకోండి, సౌండ్ మ్యూట్ లో పెట్టండి. ఓకే, సరిపోయిందిలేండి. శ్రీనివాసులు గారు అందరూ శ్రీనివాసులు గారి సందేశాన్ని వినండి. ఓం నమస్తే అందరికీ. నా పేరు శ్రీనివాసులు, నేను జమ్మలమడుగు నుంచి మాట్లాడుతున్నాను. నేను గత దాదాపు 4 సంవత్సరాల నుంచి యోగా చేస్తున్నాను. యోగా చేయకముందు నాకు షుగర్ అటాక్ అయింది. అదే షుగరు లేకుండా యోగాలో నింటే ఇప్పటికీ నేను ఏ షుగరు ఏ వ్యాధులు దగ్గరికి రానిచ్చేవాడిని కాదు. ఇది చాలా ఆత్మస్థైర్యంతో చేస్తున్నాను. ఇది నేను జీవితాంతము దీన్ని విడవకుండా చేయగలను. అందరికీ రైట్ మా భారతి. అందరికీ నమస్తే. నేను జమ్మలమడుగు నుంచి యోగా చేస్తున్నాను. కరెంట్లీ నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నాను. సో ఆన్లైన్ క్లాసెస్ లో డైలీ యాక్టివ్ గా జాయిన్ అవుతాను. యోగా లాస్ట్ 3 years నుంచి చేస్తున్నాను. సో ఇది ఎలా ఉంటుందంటే, మీరు చేసే ఏ ఫీల్డ్ లో అయినా కూడా యాక్టివ్ గా వర్క్ చేసుకుంటూ ఏ వ్యాధి లేకోకుండా చాలా సంతోషంగా సుఖంగా ఉండగలిగేలాగా ఉంటుంది. సో బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. రైట్, నెక్స్ట్ బాబన్న. నమస్తే అందరికీ సార్. నా పేరు సురేష్ బాబు, మాది మురుగుడి. నేను గత 2 yearsగా యోగా క్లాస్కి అటెండ్ చూడండి, ఈ బాబన్న సంస్కారంతో వచ్చినటువంటి వ్యక్తి. అంటే కొంతమంది ఊరికే ఏదో అట్లా వచ్చి ఇరకబోయి ఉంటారు, కానీ ఇతను సంస్కారంతో, అంటే పూర్వజన్మ సంస్కారం బలంగా ఉండి వచ్చిన వ్యక్తి. చాలా గట్టి పట్టుదల గలవాడు. నేను అది లోతుగా అబ్జర్వ్ చేశా. మిగతా వాళ్ళలో తక్కువ ఉంటుంది పట్టుదల. నాకు షుగర్ ఉండింది, కానీ ఇప్పుడు అది చాలా కంట్రోల్గా ఉంటుంది. నేను ట్యాబ్లెట్ కూడా వాడడం లేదు. దీనికి క్లాప్స్ కొట్టండి అందరూ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తన ఆరోగ్యం కోసమైనా యోగా క్లాస్ రావాలని కోరుకుంటున్నాను. రైట్, తర్వాత నెక్స్ట్ ఇంకా కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఈ మధ్య వచ్చారు. రామ్నాథ్ చెప్పండి. నేను మిగతా యోగా క్లాసులు చూశాను, కానీ దీనితో కంపేర్ చేస్తే ఇక్కడ మనకు యోగాతో పాటు మానసిక ఆధ్యాత్మిక జ్ఞానం కూడా ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ యోగా గురువు మనుశేఖర్ గారు ఒక వేద జ్ఞానం కలిగి ఉన్నారు. కాబట్టి మనకి ఎక్సర్సైజ్ యోగాతో పాటు ఆత్మజ్ఞానం కూడా అందుతుంది. సో అది నేను గ్రహించాను. సో ఇక్కడ మనకు యోగా ఎంతసేపు ఉన్నా శారీరకంగా ఉంటుంది, కానీ మనం మానసికంగా బాగాలేకుంటే ఎంత శారీరకంగా బలంగా ఉన్నా మన రోజువారీ సమస్యలలో మనము ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో ఆత్మజ్ఞానం అట్నే మానసిక జ్ఞానం కూడా ఇక్కడ అందుతుంది. సో అది ఒక అడ్వాంటేజ్ ఈ యోగా క్లాస్ లో. మరి ఆదివారం పూట కూడా యజ్ఞం అనే ఒక మహా కార్యం ఉంటుంది. సో అది కూడా యోగాకు అనుసంధానమైన, మనకు యోగాలో ఒక భాగమని గురూజీ చెప్తున్నారు. సో మనం అది కూడా అనుసరిస్తే ఒక యోగి కావడానికి అసలైన ఆధ్యాత్మిక మార్గం అని భావిస్తున్నాను. ఓకే మా, కొంతమంది ఇంకా మనకు శిష్యులు ఉన్నారు, వాళ్ళు కొత్తగా వచ్చారు. కొంతమంది ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. కాబట్టి అందరికి కొంతమంది అనుభవాలు మాత్రం ఇప్పుడు ఇచ్చాము. ఇంకా మిగతా వాళ్ళవి మళ్ళీ ఇంకొక క్లాస్ లో వాళ్ళ అనుభవాలన్నీ మళ్ళీ మనం తెలియజేస్తాం.
ఇక్కడ ఎందుకు అనుభవాలను మీ అందరికీ వినిపిస్తున్నాం యూట్యూబ్ ద్వారా అంటే, ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పైర్ కావాలి, స్ఫూర్తిగా తీసుకోవాలి, స్పోర్టివ్ గా తీసుకొని ఒక ఛాలెంజింగ్ గా మనకు ఎందుకు రోగాలు వస్తున్నాయి, ఎందుకు సమస్యలు వస్తున్నాయి, ఈ సమస్యలకు రోగాలకు కారణం ఏంటి, ఆ కారణాన్ని తీసేయండి. అందరూ కారణం తీసేస్తే చాలా సులువండి. మూలాన్ని కనుక్కోవాలి, మూలం కనుక్కొని దాన్ని తీసి పడేయండి. ఆ విషయాన్నే మనం అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు కూడా మీ సమస్యలకు అలాగే మీ రోగాలకు అన్నిటికీ ప్రాబ్లం సొల్యూషన్ ఒక్కటే, సమాధానం యోగా. అందరూ యోగులు కండి. యోగులైన నాడు అన్ని సమస్యలు దూరం అవుతాయి. సూర్యుడు వస్తానే అంధకారం నశిస్తుంది. సూర్యకిరణాల ప్రభావం వల్ల అన్ని చైతన్యం అయిపోతాయి, సృష్టిలో ఉన్నటువన్నీ కూడా. అట్లనే యోగం అనేది మన జీవితంలో ఎంటర్ అయితానే అంధకారం, అవిద్య నాశనం అయిపోతుంది. అలాగే ఆ కిరణాల ప్రభావము, తేజస్సు వెలుగుతూ ఉంటుంది, జ్ఞాన వర్చస్సు వెలుగుతూ ఉంటుంది యోగం వల్ల. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క యోగం సాధన చేయండి. తర్వాత స్లోగన్స్ పలకండి. భోలే సచ్చిదానంద భగవాన్ కి జై, సత్య సనాతన వైదిక ధర్మ की జై, భారత్ మాతా की రక్షణ హరే యోగ్, రహే నిరోధ, హరే యోగ్ రహే నిరోధ. అంటే యోగా చేయండి, నిరోగిగా ఉండండి అని. కలియుగ ప్రవక్త మహర్షి దయానంద సరస్వతి జీకి జై. జై. అందరూ కూడా మన పూర్వ ఋషులను స్మరించుకోవాలి. ఓం. అందరికీ నమస్తే. యూట్యూబ్ లో చూస్తున్న వారికి అందరికీ నమస్తే. మీరందరూ అభ్యాసం చేయండి, నిరోగులుగా ఆనందమయంగా జీవించండి. ఓం తత్సత్. నమస్తే. ఓం నమః.